నమస్తే K24 న్యూస్. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో అసెంబ్లీ నుండి మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడం పట్ల నిరసనగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాస్తారోకో చేపట్టారు. సీఎం ఫ్లెక్సీ దహనం చేసి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై గొంతెత్తి మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని కుట్రపూరితంతోనే అధికార పార్టీ అసెంబ్లీ నుండి బహిష్కరించొద్దని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ప్రజా సమస్యలను ప్రశ్నిస్తారనే భయంతో స్పీకర్ని అనని మాటలు అన్నట్లుగా సృష్టించి అసెంబ్లీ నుండి బహిష్కరించారని మండిపడ్డారు. బీఆర్ఎస్ శాసనసభ్యుల పై అధికార పార్టీ అక్రమంగా అణిచివేసే ధోరణిని ఆలంబిస్తుందని, దీనిని ప్రజలు గమనిస్తున్నారని వెల్లడించారు. ముఖ్యమంత్రి నిర్ణయంతోనే జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుంచి బహిష్కరించారని, పరిపాలన చేతకాకే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 2 రోజుల క్రితం శాసనసభలో ప్రజా సమస్యలపై గొంతెత్తి మాట్లాడుతున్న ఈ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారిని ప్రభుత్వం కుట్రతో ఒక గొంతు నొక్కే ప్రయత్నంగా అక్రమంగా బహిష్కరించడం జరిగింది. అనని మాటలు అన్నట్టుగా వక్రించి కేవలం అతన్ని జగదీష్ రెడ్డి గారిని అసెంబ్లీలో ఉండొద్దని చెప్పేసి కుట్రతోనే ప్రకటించడం జరిగింది. ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం వల్లనే ప్రజా సమస్యలు మాట్లాడకుండా చేయడం కోసమే ఈ అక్రమంగా బహిష్కరించడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకే బహిష్కరణకు గురైనట్టు స్పష్టంగా కనబడుతుంది. మొన్ననే ప్రెస్ మీట్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీటింగ్ లో చెప్పడం అనేది నేను ఒక్కరినే మాట్లాడాలా, ఎందుకు మాట్లాడతలేరు, వాళ్ళు ఎందుకు ఎదుర్కొంటారని చెప్పేసి చెప్పినప్పుడే అర్థమైంది. తెల్లారి మరుసటి రోజులనే అక్రమంగా బహిష్కరణ జరిగింది. ఈ ప్రభుత్వం చేతనైతే ప్రజా పరిపాలన చెప్పుకుంటానా బీఆర్ఎస్ పార్టీని ఎందుకు గొంతులెత్తని చెప్పి అడుగుతున్నాం. బీఆర్ఎస్ పార్టీ అడుగుతున్న ఏమని ప్రజా సమస్యలు అడుగుతున్నాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక మీద తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చెప్పేసి హెచ్చరిస్తూ